నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ప్రజల అభిష్టమే లక్ష్యంగా పరిపాలన అందించిన నేత వైఎస్. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్య. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం. రామగుండం ఎమ్మెల్యే చందర్. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన మహానేత వైఎస్. వర్ధంతి వేడుకల్లో చిత్తూరు ఎమ్మెల్సీ భరత్. విశాఖలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హల్చల్. థియేటర్లో ఫర్నిచర్ ధ్వంసం. జీవితాంతం కాంగ్రెస్ సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా పాటించి ప్రజల అభిష్టమే లక్ష్యంగా పరిపాలన అందించి వారి హృదయాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి శాశ్వతంగా నిలిచిపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ పంజాగుట్టలోని విగ్రహం వద్ద సహచార నేతలు కార్యకర్తలతో కలిసి ఆయన నివాళులర్పించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. నూతనంగా మంజూరు చేసిన ఆసరా పెన్షన్ కార్డులను అంతర్గాం మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఆయన పంపిణీ చేశారు. ఆసరా పెన్షన్లలో అధికారుల తీరుపై ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. దీంతో ఎంపీడీఓ, ఎంపీఓ, గ్రామ కార్యదర్శుల పనితీరుపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దుర్గం విజయ, జెడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేసి ప్రతి ఎకరానికి నీళ్లు అందించడంతో పాటు ఈరోజు పంట సహాయాన్ని అందించడంతో పాటు 24 గంటల ఉచిత కరెంటును అందిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. ఈరోజు పండిస్తున్నటువంటి పంటను, ధాన్యపు గింజలను మార్కెట్కు పోయడానికి ఇబ్బంది పడేటువంటి రైతులకు ఊర్లోనే వరిధాన్యపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క రైతుకు అండగా నిలిచి నేరుగా అకౌంట్లోనే డబ్బులు వచ్చే విధంగా చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. ఇంత గొప్పగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన కోసం, మన సంక్షేమం కోసం, మన జీవన పరిమాణాలను పెంచడం కోసం, మన స్థితిగతులను గమనించి మనందరినీ కూడా కాపాడేటువంటి మనసున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
ఇంత గొప్పగా చేస్తూ ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మన తెలంగాణ ముఖ్యమంత్రి, మన ప్రభుత్వం ఏమి కోరినా కూడా ఇవ్వకపోగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో గొప్ప పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెలో సుస్థిర స్థానం సంపాదించిన మహానేత వైఎస్ఆర్ అని చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్ధంతి సందర్భంగా కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో వైఎస్ పాత్ర ఎనలేనిదని అన్నారు. వైఎస్ఆర్ మరణం తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ వైఎస్ఆర్ అమర్ హై వైఎస్ఆర్ అమర్ హై వైఎస్ఆర్ అమర్ హై. ఇప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పారు. ఎందుకంటే తనకంటూ ఒక ముద్ర వేసుకున్న మహానాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయన చనిపోయిన ఏళ్ళైనా కూడా ఏ ఇంటికి పోయినా కూడా దాదాపుగా ఆయన పట్టం పెట్టుకుని పూజిస్తున్నారు అన్నట్లయితే ఆయన తీసుకుని వచ్చిన సుపరిపాలనే అందుకు ఉదాహరణ. ఆరోగ్యశ్రీతో ఎంతో లక్షల మందికి ఆయుష్ పోశారు. 108, 104 సర్వీసులతో ఎంతో మందికి ఆపద్బాంధవుడయ్యాడు. జల యజ్ఞంతో అపర భగీరథుడయ్యాడు. ఎన్నో సంక్షేమ పథకాలు ఎంతో మందికి ఎంతో మేలు చేసిన ఈ మహానుభావుని స్మృతికి మనం ఒకసారి ఘన నివాళులు అర్పించుకుంటూ మరొకసారి మనందరూ కూడా జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. విశాఖలో సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హల్చల్ సృష్టించారు. పవన్ మూవీ ప్రత్యేక షోలను ఎంజాయ్ చేస్తూనే నానా హడావిడి చేసి థియేటర్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పవన్ జన్మదినం సందర్భంగా పలు అగ్రనేతల మూవీలు రిలీజ్లతో థియేటర్లు అభిమానులతో కోలాహలంగా మారాయి. అయితే అభిమానుల అత్యుత్సాహం అదుపు తప్పి సినిమా థియేటర్ల దాడికి దారితీస్తోంది. విశాఖ నగరంలో ఓ మూవీ థియేటర్లో ఫ్యాన్స్ బాణాసంచా కాల్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లోని పలు బస్తీలలో 25 లక్షల రూపాయలతో వాటర్ పైప్ లైన్ పనులకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శంకుస్థాపన చేశారు. తమ ప్రాంతంలో ఎన్నో దశాబ్దాల నుండి మంచినీటి సమస్య ఉందని, ఎవరు కూడా తమ సమస్యను పరిష్కరించలేదని, కానీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే నిధులు కేటాయించి సమస్యను పరిష్కరించారని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డీజీఎం వాహబ్, మేనేజర్ రాజేందర్, స్థానిక డివిజన్ అధ్యక్షులు కృష్ణమోహన్, విజయ్ కుమార్, డివిజన్ కోఆర్డినేటర్ విజయసింహ, డివిజన్ ఇన్ఛార్జ్ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. సర్ రైట్. ఓకే. జై తెలంగాణ, జై తెలంగాణ. అమ్మ జరగమ్మ, అమ్మ సర్లమ్మ జరగమ్మ. అన్న ఫుల్లాగా अन्ना तेरा फोटो आ जा జై తెలంగాణ.
उतना बोले बार भी नहीं एंटर किया जी तुम लोग। తెలంగాణ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ప్రజల మెప్పు పొందిన మహానేత మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ అని వైఎస్ఆర్టీపీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ మారం రెడ్డి కౌటిల్ రెడ్డి అన్నారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా కేయూ, ఫాతిమా, కాలోజీ సెంటర్, కాజీపేట, దర్గా సర్కిల్ ఏరియాలలో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ ఆయన కుమార్తె షర్మిల అదే లక్ష్యంతో పార్టీ పెట్టారని, రాజన్న రాజ్యం స్థాపన కోసము అహర్నిశలు కృషి చేస్తున్నామని అన్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, వైఎస్ఆర్ అమర్ రహే, వైఎస్ఆర్ అమర్ రహే, వైఎస్ఆర్ అమర్ రహే, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, వైఎస్ఆర్ అమర్ రహే, వైఎస్ఆర్ అమర్ రహే, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్. ఈరోజు దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి. మహానేత అనగానే తెలుగు ప్రజలు ఎక్కడున్నా గుర్తొచ్చే విషయాలు ఏంటంటే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆయన ప్రజల కోసం చేసిన మంచి. ఈ రోజుకి ఆయన మనకు దూరమై 13 సంవత్సరాలు అవుతున్న వైఎస్ఆర్ అనే పేరు వినపడగానే జనాలకు గుర్తొచ్చేది విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం. ఇలా ఒక మనిషికి ముఖ్యమైన అన్ని రంగాలలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అనేకమైనవి, అద్భుతమైనవి. ఈరోజు ఆ పథకాల వల్ల లబ్ధి పొందిన చాలామంది ఈరోజు వాళ్ళ జీవితాల్లో చాలా సంతోషంగా, వాళ్ళ కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా ఉండడం మనం చూస్తున్నాం. విద్యార్థులకైతే ఏమి ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్లు, ఉద్యోగులకు కానీ, వితంతువులకు కానీ, వృద్ధులకు కానీ పెన్షన్లు టైంకి వచ్చినాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేయబట్టే అని చెప్పి ఇప్పటికీ చాలామంది మాట్లాడుతుంటే మనం వింటున్నాం. అలాగే ఆయన చేసిన గొప్ప పనులు కొనియాడాలంటే రోజులు, వారాలు, నెలలు సరిపోవు. అంత మహా మనిషి, ఆ గొప్ప నేతని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి మన అనేక పదవులు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయనను స్మరించుకుంటూ ఈరోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వివిధ డివిజన్లలో చేయడం జరిగింది. ఇంకా మొదటగా పబ్లిక్ గార్డెన్ వద్ద కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు ఫాతిమా నగర్, మదర్ తెరిసా సర్కిల్ దగ్గర, ఆ తర్వాత నేత్రాలయ, దర్గా మరియు కేయూ సర్కిల్ వద్ద కూడా కార్యక్రమాలు ఈరోజు ఆయనను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆయన స్ఫూర్తిని తీసుకొని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల గారు అదే స్ఫూర్తితో ఆ యొక్క పథకాలను తెలంగాణలో ప్రవేశపెట్టి రాజన్న రాజ్యాన్ని మళ్ళీ తెలంగాణలో తిరిగి స్థాపితం చేసి ప్రజల సంక్షేమం కోసం పోరాడడానికి ఈరోజు తను పాదయాత్ర చేస్తుంది. ఆ స్ఫూర్తిని మేమందరం తీసుకొని ఇక్కడున్న నాయకులం కానీ, కార్యకర్తలం కానీ అకుంఠిత దీక్షతో కష్టపడి మళ్ళీ రాజన్న రాజ్యాన్ని తెలంగాణలో స్థాపితం చేయడానికి ఆర్నిశలు కృషి చేస్తామని ఆ మహానేతను తలుచుకుంటూ ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలియజేస్తున్నాం. నా పేరు మారం రెడ్డి కౌటిల్ రెడ్డి. నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్. కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో వినాయక చవితి నిమజ్జన కార్యక్రమాలను ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు ముగించుకోవాలని ఎస్ఐ శ్రీనివాసులు సూచించారు. నిమజ్జన కార్యక్రమంలో మద్యపానం సేవించరాదని, సాంప్రదాయ వాయిద్యాలు, డ్రమ్స్ మాత్రమే వినియోగించాలని, డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు.
రేపు అనగా 2వ తారీఖు సెప్టెంబర్ నెల 2022వ తారీఖున 3వ రోజు అయినందున వినాయక నిమజ్జనాలు ఉంటాయి. ఈ సందర్భంగా పోలీసు వారి తరఫున కొన్ని సూచనలు. అందరూ వెలుతురు సమయంలోనే నిమజ్జనం చేసుకోవాలని కోరుతున్నాము. అనగా ఉదయం 9 నుంచి 9-10 గంటల నుంచి స్టార్ట్ చేసుకొని సాయంత్రం 5 గంటల లోపల, అంటే సాయంత్రం చీకటి పడే లోపల వెలుతురు సమయంలోనే నిమజ్జనం పూర్తి కావాలను. ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసేటప్పుడు ఈ యువకులు కానీ, దానికి సంబంధించిన కమిటీ మెంబర్స్ కానీ, ఆర్గనైజర్స్ కానీ కొన్ని సూచనలు పాటించాలి. ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఇచ్చిపోయే వెహికల్స్ కానీ, ఆర్టీసీ బస్సులు కానీ, వచ్చిపోయే మహిళలు కానీ, జనాలు కానీ వాళ్ళు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. వెనకరా ముందర వెళ్ళేటప్పుడు మాది ముందు వెళ్ళాలి, మీది ముందు వెళ్ళాలి, లేదా మాది వెనక వెళ్ళాలి, మేమే లాస్ట్ వెళ్తాం, లేదా మేమే ముందు వెళ్తాం, అలాంటి లేకుండా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని వెనుక ఉండనేది లేకుండా ఇవి ముందెత్తే స్టేజ్ ప్రకారం ప్రతి సంవత్సరం ఎలా వెళ్తారో ఆ స్టేజ్కి అలానే వెళ్ళాలి. అదేవిధంగా వస్తుంది. అదేవిధంగా ఈ మద్యాన్ని అలౌ చేయదు ఎవరు కూడా. కర్ణాటక మద్యం కానీ, ఆంధ్ర మద్యం కానీ, ఏదైనా కానీ తాగిన వారు ఊరేగింపు దగ్గర రాకుండా చూసుకోవాలి. భక్తితో చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ డీజేలకు ఎటువంటి పర్మిషన్ లేదు. ఈ సంప్రదాయ వాయిద్యాలు అనగా తప్పెట్ల, డోలు, మేళము, డ్రమ్స్ లాంటివి పాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. డీజేలకు ఎటువంటి పరిస్థితులు అలవ్ లేదు. అలాగే మహిళలను, చిన్నపిల్లలను ఇబ్బందులు లేకుండా చూసుకోవాలను. అదేవిధంగా నిమజ్జనంకు వెళ్ళేటప్పుడు ట్రాక్టర్లో లాస్ట్ ఉంటుంది, ఊరు దాటి వెళ్ళేటప్పుడు ఎవరైతే చిన్నపిల్లలు ఉంటే ఈ ట్రాక్టర్లో తీసుకెళ్ళదు, ఊరు ఎండింగ్లోనే వదిలేసి ఇంటి రిటర్న్ పంపాలను. ఎందుకంటే నిమజ్జనం పాయింట్లో వాటర్ ఉంటాయి కాబట్టి చాలామంది ఈత రాని వారు ఉంటారు. కాబట్టి మహిళలను, చిన్నపిల్లలను అక్కడే ఈ నిమజ్జనం పాయింట్కి తీసుకెళ్ళకుండా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ నిమజ్జనం పాయింట్లో పొరపాటున కొందరు తాగుడుపోతూ వారు వచ్చేవాళ్ళు ఉంటుంది, వాళ్ళు ఈత రాక దాంట్లో పడిపోయే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా మీరు తగు జాగ్రత్త తీసుకోవాలి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్ఐ దేవరకొండ శ్రీనివాసరావు, ఏపీ శ్రీనివాసరావు. థ్యాంక్ యూ సార్. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థాన పరిధి విభూతి మఠం సమీపంలోని చెక్ డ్యాంలో మహిళ మృతదేహం తేలుతోంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ రామాంజనేయరెడ్డి సిబ్బందితో కలిసి హూటాహూటీన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. ఘటనా స్థలిలో మృతురాలికి సంబంధించి కొన్ని సూసైడ్ చేసుకున్న పడైతే దాంతో సాధం కదా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిఎన్టీ కాలనీలో అర్ధరాత్రి సమయంలో లంక సుబ్రహ్మణ్యం అనే 24 సంవత్సరాల యువకుడు కిడ్నాప్కు గురయ్యాడు. కొందరు దుండగులు అతనిని బలవంతంగా కొట్టి కారులో అపహరించుకు వెళ్లారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 131వ డివిజన్లో షాన్వి కట్స్ మటన్ అండ్ చికెన్ సెంటర్ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. సెంటర్ నిర్వాహకుడు నవీన్ సబున్కర్ మాట్లాడుతూ తమ వద్ద నాణ్యమైన మటను, స్నేహ చికెన్ సరసమైన ధరలకు లభిస్తుందని, అందువల్లనే కస్టమర్ల ఆదరణ ఎంతగానో పొందామని అన్నారు. కార్యక్రమంలో రూపేష్, శివలాల్, వాసు, పద్మనగర్ ప్రెసిడెంట్ భాస్కర్ రాజు, టీఆర్ఎస్ నాయకులు మాదిరెడ్డి, బుచ్చిరెడ్డి, దేవరకొండ శ్రీనివాస్, నాయకులు, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు. इधर देगा బండి తీసేది సరిపోగలనా బండి కొంచెం ఇటు అటు పెట్టు. షాప్ ఓపెన్ చేసి ఫస్ట్ యానివర్సరీ 1 year అయింది. హ్యాపీ కస్టమర్స్ని బిజినెస్ ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇంత సపోర్ట్ చేసిన ఎవ్రీ కస్టమర్కి, హ్యాపీ కస్టమర్కి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా గ్రాస్ని ఎట్లా వహించిందంటే వాళ్ళకు ప్రీమియం క్వాలిటీ మీట్ సప్లై చేసిన, దాంతో సహా గౌరవం ఇచ్చిన, ఎవరికి కూడా వేరే మాట లేదు సార్ తప్ప, అందరికీ హ్యాపీలీ సర్వింగ్ చేసిన. ఇలా రింగ్ రోడ్, పద్మనగర్ ఫెస్ట్ రింగ్ రోడ్లో ఒక ఎస్టాబ్లిష్ 1 yearలో అన్ని షాపులకు ధీటుగా ముందుకెళ్తున్నాం. దీనికి కస్టమర్లు అందరూ హ్యాపీగా సపోర్ట్ చేస్తారు. ఇట్లానే మూవ్ ఆన్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఫస్ట్ యానివర్సరీకి వచ్చినటువంటి ప్రెసిడెంట్ గారు కానీ, దాని తర్వాత 139 ఎన్నోడ్ సింగన్న కానీ, దాని తర్వాత నాయుడు గారు కానీ, దాని తర్వాత బుచ్చిరెడ్డి, భాస్కర్ రావు అందరూ ఇచ్చేసి వాళ్ళందరూ ఎప్పుడు కూడా ఈ ఈ ప్రాథమిక చికెన్ సెంటర్ అండ్ మటన్ కూడా ఈ కాలనీలో నవీన్ ఒక వ్యాపారంగా కాకుండా కాలనీ వాళ్ళతో అందరితో కలిసిమెలిసి కాలనీలో ఉన్న పాత షాపులన్నీ కూడా డ్యామేజ్ తట్టు తక్కువ రేటుతో అందరినీ గౌరవిస్తూ దేవుని ఏ విధంగా చూసుకున్న ఆ విధంగా చూసుకుని రేట్ కాడ ఒక రూపాయి అటు ఇటు ఉన్నా ఎవరికన్నా పర్వాలేదనే ఉద్దేశంతో, మంచి సదుద్దేశంతో ఒక టీచర్ కొడుకై అలాంటి బుద్ధులు పెట్టుకొని ఈ షాపు నడుపుతూ ఈ కార్యక్రమాన్ని సక్రమంగా జరుపుతూ కాలనీ వాళ్ళంతా 75% ఆక్రమించుకొని, ఎందుకంటే అందరి హృదయాలు దోచుకొని చక్కగా ఈ షాపును నడుపుకుంటూ మంచి అభివృద్ధి అవుతున్నారు. కాబట్టి అభివృద్ధి అవుతూ కాలనీ వాళ్ళతో ఏ టచ్లో కాలనీ వాళ్ళను గౌరవిస్తూ వాళ్ళందరినీ కూడా గౌరవిస్తూ ఈ వ్యాపారాన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల అభీష్టమే లక్ష్యంగా పరిపాలన అందించిన నేత వైఎస్. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్య. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం. రామగుండం ఎమ్మెల్యే చందర్. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన మహానేత వైఎస్. వర్ధంతి వేడుకల్లో చిత్తూరు ఎమ్మెల్సీ భరత్. విశాఖలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హల్చల్. థియేటర్లో ఫర్నిచర్ ధ్వంసం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.